ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడి నుంచి రావటానికి ఇంత ఆలస్యమా? అమ్మా, ఎప్పుడూ చెప్పేదే, రఘురాం గురించి కొత్తగా చెప్పేదే ఉందమ్మా. ఆ శ్రీరామచంద్రుడి జాతకం చెప్పమంటే కొత్తగా ఏం చెప్పగలం? ఈ జాతకం అలాంటిదే. జానకమ్మ గారు అదృష్టలక్ష్మి. ఆ శ్రీ మహాలక్ష్మిలాగే ఈ మహాలక్ష్మి ఎక్కడున్నా ఆ ఇల్లు సిరి సంపదలతో వర్ధిల్లుతుందమ్మా. ఇక శివరాం గారు అన్నా వదినల వెన్నంటే నడిచే లక్ష్మణుడు. ఆవేశం వచ్చిందంటే మాత్రం నాగలి పట్టి దుండి పారేసే బలరాముడు. అందరి జాతకాలు నిజంగా గొప్ప జాతకాలు. ఇంతమంది అదృష్ట జాతకులు ఒకే చోట ఉండడం మా అదృష్టమమ్మా. అందరి జాతకాలు చెప్తున్నారు, మా అల్లుడి గారి జాతకం కూడా చూసి చెప్పండి. చూశానమ్మా. సీతారామ లక్ష్మణులు ఉన్న చోట హనుమంతుడు లేడే అనుకున్నాను. ఆయనది ఆ అంజనీపుత్రుడి జాతకమేనమ్మా. నమ్మిన వారి కోసం ప్రాణాలిస్తాడు. అత్తిల్లే పుట్టిల్లు చేసుకుని అందరి కోసం బ్రతుకుతూ ఉంటాడు. సర్లేండి పంతులు గారు, మా అందరి జాతకాలు కొత్తగా చూసేది ఏముందిలేండి. కానీ పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాతకం ఎలా ఉందో చెప్పండి. అవును పంతులు గారు, మాకు 2 ఆడపిల్లలున్నారు. వీళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో చూడండి. మా రామాకి పెళ్ళనుకున్నాం. ఈ సంవత్సరం అయ్యే యోగం ఉందా లేదా? అమ్మాయి జాతకం ప్రకారం చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం కళ్యాణయోగం కనిపిస్తుంది. పెళ్లి జరిగిపోతుందమ్మా. కాకపోతే పెళ్లిలో కొన్ని చిక్కుముడులున్నాయమ్మా. చిక్కుముళ్ళుండడం ఏంటి పంతులు గారు? జాతకంలో ఉన్నది చెబుతానమ్మా, కానీ పెళ్లి మాత్రం జరిగిపోతుందమ్మా. పంతులు గారు, అలాగే మా అజ్జ జాతకం ఎలా ఉందో చూసి చెప్పండి. అమ్మాయి జాతకం కూడా చాలా దివ్యంగా ఉందమ్మా. అందరి జాతకాల్లో ఉన్నట్టే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుందో ఆ అబ్బాయితోనే వివాహం జరుగుతుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.